సో ఆల్కహాల్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ వస్తుందని మనకి స్టడీ చాలా క్యాన్సర్స్ అండి, ఒకటి కాదు, ప్రూవన్. వాట్ ఆర్ అయ్యో, ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్ కెన్ బి స్టమక్ క్యాన్సర్ కానీ, ఈసోఫేస్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, మల్టిపల్. అండ్ విత్ స్మోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా సరే ఆల్కహాల్ తో పాటు న్యాచురల్ అదర్ హ్యాబిట్స్ అన్ని, స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతాయి. స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ కారణం నేను చెప్పను, కానీ ఇండైరెక్ట్ గా కారణం అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అలవాట్లకు బానిసలు అవుతారు. అవును. సో దానివల్ల అంటే ఇట్స్ మల్టీఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. డైరెక్ట్ గా స్ట్రెస్ క్యాన్సర్ కారణం అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయడం కష్టం. ఇది అవునవును, అంతే, అదే అడుగుతారు అందరూ. ఏంటి ఎలా చెప్పు, స్ట్రెస్ లేదా, అందరి జీవితంలో స్ట్రెస్ ఉంది కదా. బట్ అది కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇద్దరు సరిగ్గా టోటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటము, దాని ద్వారా ఏంటి ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మనకున్న వేరే అలవాట్లు ఉంటాయి కదా. సో ఓవరాల్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాకుండా మరి ఆల్కహాల్ కానీ, లేకుంటే స్మోకింగ్ కానీ, ఇట్లా ఇవి కూడా వస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. అవును, దాని వల్ల వచ్చే ఇతరత్ర వ్యసనాలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ కూడా. సో ఇదంతా ఒక అంటే ఇది వరకు లేనంతగా ఇప్పుడు ఎంఫసిస్ బాగా ఫుడ్ మీద కనిపిస్తుంది.